ఇప్పుడు మూడో శ్లోకం ప్రారంభమవుతుంది. ఓ భారత, ప్రతివాని యొక్క శ్రద్ధ వాళ్ళ అంతఃకరణ స్వభావాన్ని అనుసరించి ఉంటుంది. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత. హే భారత, ప్రతివాడి యొక్క శ్రద్ధ వాళ్ళ అంతఃకరణని స్వభావాన్ని అనుసరించి ఉంటుంది. ఈ మానవుడు శ్రద్ధామయ, శ్రద్ధామయోయం. అయం అంటే ఈ మానవుడు అలాగే అతడు ఉంటాడు అని శ్లోకం. భాష్యం. సత్వానురూప విశిష్ట సంస్కార ఉపేత అంతఃకరణ అనురూప సర్వస్య ప్రాణిజాతస్య శ్రద్ధా భవతి భారత. ఓ భారత, సర్వ ప్రాణునికి సత్వానురూపకంగా ఆయా సంస్కారాల చేత కూడిన అంతఃకరణకి తగినట్లు శ్రద్ధ కలిగి ఉంటారు. అంటే సత్వం అనేది రజస్తమస్సులకి ఉపలక్షణం. సత్వానురూప అన్నారు కదా, అంటే రజస్సు సత్వ రజస్తమో గుణాలకి అనురూపకంగా ఉండేది. సత్వగుణం రజస్తమానికి రూపుగా ఉంది. గుణత్రయ భేదాన్ని అనువర్తిస్తూ ఉంటుంది. సర్వప్రాణి జాతానికి పుణ్యకర్మ వశం చేత అంతఃకరణ యందు విజృంభితమైన సత్వాది భేదాన్ని ఆశ్రయించే పురుషుడికి శ్రద్ధ ఉంటుంది. పుణ్యాపుణ్య కర్మవశం చేత, పుణ్యము పాపము కర్మవశం చేత ఆ శ్రద్ధాత్రయము ఆశ్రయించి ఉంటుంది. అంతేగాని ఇక్కడ పురుష భేదాన్ని ఆశ్రయించి ఉండదు, అంతఃకరణ ఆశ్రయించి ఉంటుంది. అర్థందా? అంతఃకరణ ఆశ్రయించి ఉంటుంది. పూర్వపక్షి. సత్వాది గుణ అనుగుణంగానే శ్రద్ధ అయి ఉండొచ్చు. సత్వాది గుణ అనుగుణంగానే శ్రద్ధ ఉండొచ్చు. ప్రస్తుతం దానివల్ల ఏం కలుగుతుంది? ఆ అనుగుణంగానే వాళ్ళ యొక్క శ్రద్ధ ఉంటుంది. అంటే గుణాలకు అనుగుణంగానే శ్రద్ధ ఉంటుందని అన్నారు. గుణాలకు అనుగుణంగానే శ్రద్ధ ఉండొచ్చు. ప్రస్తుతం దానివల్ల ఏమవుతుంది? గుణాలకు అనుగుణంగా శ్రద్ధ అనేది ఉంటే చెబుతున్నాడు. ఏది ఏవం తతః కిం స్యాత్ ఇతి ఉచ్యతే. ఇలా ఉంటే దానివల్ల ఏమవుతుంది అంటే చెబుతున్నారు వీళ్ళు. శ్రద్ధామయః, శ్రద్ధాప్రాయః. ఈ పురుషుడు అంటే మానవుడు, వ్యక్తి అని అర్థం. ఈ మానవుడు సంసారి అయిన జీవుడు. ఇక్కడ మయ శబ్దాన్ని ప్రాయ అని వాడాడు. శ్రద్ధాప్రాయ కదా. ఈ పురుషుడు సంసారి అయిన జీవుడు, శ్రద్ధామయుడు అని చెప్పాడు. అయం పురుష సంసారి జీవ. అలాంటి పురుష సంసారి అయిన జీవుడు శ్రద్ధామయుడు అయినంత వరకు శ్రద్ధానురూపకంగా ఉంటాడు. అంటే ప్రత్యక్షమై మనకి వ్యవహార విషయమైన పురుషుడు, మానవుడు శ్రద్ధామయ అంటే అధికారి ఆయన. ఆ పురుషుడి యందు శ్రద్ధ ప్రాచుర్యంగా ఉంటుంది. ఇక్కడ ప్రాచుర్యాన్ని తీసుకున్నాడు. శ్రద్ధ ప్రాచుర్యంగా ఉంటుంది. మైట్ శబ్దం శ్రద్ధామయ. ఆ మైట్ శబ్దం ప్రాచుర్యం చెప్పాడు ఇక్కడ. పురుషుడి యందు శ్రద్ధ ప్రాచుర్యంగా ఉంటుంది. అందువల్ల ఇతడు శ్రద్ధామయుడు. శ్రద్ధయే ప్రధానంగా ఉన్నవాడు శ్రద్ధామయుడని చెప్పబడుతుంది. సంసారి అనే జీవుడు శ్రద్ధామయుడు అని భగవత్పాదులు చెప్పాడు. అర్థందా? కథం ఏ రకంగా అంటే యో యత్ శ్రద్ధో యా శ్రద్ధ యస్య జీవస్య యత్ శ్రద్ధ. అంటే ఎవడు యత్ శ్రద్ధుడు అంటే ఏ శ్రద్ధ ఏ జీవుడికి ఉన్నదో, ఏ శ్రద్ధ ఏ జీవుడికి ఉన్నదో అతడు ఆ శ్రద్ధ కలవాడు. స ఏవా తత్ శ్రద్ధానురూపయేవ స జీవః. ఎట్టి శ్రద్ధ గలవాడు ఆ జీవుడు అతడే ఆ శ్రద్ధకి
అనురూపుడై ఉంటాడు అని ఇక్కడ భాష్యం. అంటే ఏ జీవుడైన అధికారి ఏ గుణముల చేత కలుగుతున్న శ్రద్ధ కలవాడై ఉంటాడు, ఆ జీవుడు ఆ గుణమే అవుతాడు.